ఫ్రెండ్స్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్‌లో ఒక సాంగ్ అయితే ఉంది గదా! 'నేను అన్నా బాగుంది కన్నా' అనే ఒక సాంగ్ అయితే ఉంది. నా ఫేవరెట్ నా పెండ్లాం అనే సంథింగ్ ఏదో సాంగ్ ఉంది. ఆ సాంగ్ మీదైతే చేసినా ఇది చాలా అమేజింగ్‌గా వచ్చింది. ఒకసారి చూద్దాం. మీరసలు మిస్ అవ్వద్దు. ఒక లైక్ అయితే నేనేది అన్నా బాగుంది కన్నా అంటూనే ముద్దాడుతా కష్టాలు ఉన్నా కాసేపు అయినా రాజా. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది? డెఫినెట్‌లీ మీ యొక్క ఫీడ్‌బ్యాక్ అయితే మీరైతే కామెంట్ చేయండి. మీకైతే ఒక అంటే మీరు కామెంట్ చేస్తే నేను డెఫినెట్‌లీ కామెంట్‌కి అయితే రిప్లై అయితే ఇస్తాను. డెఫినెట్‌లీ ఇస్తాను. కొంచెం లేట్ అయినా ఈ మధ్యలో ఇస్తున్నా మీరు డెమోలో అంటే కొన్ని వీడియోస్‌లో చూస్తుంటే కామెంట్ అయితే చేయండి. ఓకేనా? ఇప్పుడు నేను దీనికి సంబంధించింది ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన. ఈ ఫాంట్ అనేది చాలా వీడియోలో యూజ్ చేసిన 'ద ఫీలింగ్' అనే సంథింగ్ ఏదో ఉంది. 'ద ఫీలింగ్' అవును. ఓకే. ఆ ఫాంట్ అయితే యూజ్ చేసిన. ఇంకో ఫాంట్ అయితే ఆటోమేటిక్‌గా అలర్ట్ మోషన్‌లో ఉన్న ఫాంటే. అది మీకు మిస్సింగ్ రాదు. మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో అయితే ఏం పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏముండదు. ఓకేనా? డిస్క్రిప్షన్‌లో ఉంది యాడ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఒకవేళ ఎక్స్ఎంఎల్ యూజ్ చేస్తూ ఉంటే నేను ఫోటోస్ అయితే ఇస్తాను మీకు. ఒక 4 బ్యాక్‌గ్రౌండ్స్ ఇస్తాను. ఆ బ్యాక్‌గ్రౌండ్ రీప్లేస్ పెట్టుకోండి. బ్యాక్‌గ్రౌండే రీప్లేస్ పెట్టుకోండి చాలు. మిగతాదంతా సెట్ అయిపోతది. మిగతాదంతా నేను ఇప్పుడు చెప్తాను. ఓకే. చాలామంది 3డీ యానిమేషన్ అంటే ఫుల్ ట్యుటోరియల్ చేయమని అన్నారు. ఒక 4 వీడియోస్‌లో చెప్పాను నేను. ఇప్పుడు కాదు 1 ½ ఇయర్ అంటే 2 ఇయర్స్ అనుకోండి. ఆ టైంలో అయితే చెప్పాను. అవి 20 మినిట్స్, 30 మినిట్స్ కూడా ఉన్నాయి కొన్ని వీడియోస్. వీలుంటే 3డీ ట్యుటోరియల్ అని ఆర్‌సీఎఫ్ సెర్చ్ చేస్తే వచ్చేస్తది చూడండి. ఇంట్రెస్ట్‌గా ఉంటది. ఓకేనా? ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటది. ముఖ్యంగా ఇందులో కెమెరా అయితే ఒకటే యూజ్ చేసిన. మీకు పెద్ద కష్టమైతే ఏముండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించింది మీరు ఒకటి చాలా గుర్తుపెట్టుకోవాలి ఏందంటే, కొంచెం ఫోటో అనేది కొంచెం క్వాలిటీలో ఉంటే బాగుంటదని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఫోటో అనేది జూమ్ చేసేటప్పుడు ఆ జూమ్‌లో ఫోటో అనేది బ్లర్ కాకూడదు. బ్లర్‌తో పాటు క్రాక్ కాకూడదు. కాబట్టి డెఫినెట్‌లీ యూజ్ చేయండి. ఓకే. ఫస్ట్ అయితే నేనేం చెప్తానంటే అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అని ఒక సైడ్ అయితే ఉంది. ఇక్కడ ఈ సైడ్ అయితే చూడండి. మాక్సిమం ఇందులో నుంచే రిమూవ్ చేస్తా నేను. అంటే బజార్ యాప్‌లో కూడా రిమూవ్ చేస్తా. బజార్ యాప్‌లో ఓన్లీ ఏమైనా అర్జెంట్‌గా రిమూవ్ చేయాలని అనుకుంటేనే యూజ్ చేస్తా. అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అని ఒక సైడ్ అయితే ఉంది. ఓకే. అడోబీ ఎక్స్‌ప్రెస్ అనే ఒక యాప్ కూడా ఉంది. కావాలంటే యూజ్ చేసుకోవచ్చు మీకు. ఆ యాప్ లింక్ నేను టెలిగ్రామ్‌లో ఇచ్చాననుకుంటా. ఎక్కువ చెప్పను అర్థం చేసుకోండి ప్లీజ్. ఓకే. ఇక్కడ నేనైతే ఏం చేస్తానంటే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకున్న. బ్యాక్‌గ్రౌండ్ అయితే అసలు మర్చిపోవద్దు. రిమూవ్ చేసుకోండి. క్వాలిటీ బెటర్ ఉంటే బాగుంటది. ఓకే. ఒక 3, 4 ఫోటోస్ ఉంటే సెట్ అయిపోతది. మిగతాదమ్మా మనం చేంజ్ చేసేద్దాం. ఓకే. ఇందులో బాయ్స్ ఫోటోస్ పెట్టినా సెట్ అవుతుంది. గర్ల్స్ ఫోటో పెట్టినా సెట్ అవుతుంది. నేను ఫస్ట్ చేసింది మొత్తం బాయ్స్ ఫోటోతోటి. తర్వాత రిమూవ్ చేసినాలే కానీ కొంచెం గర్ల్స్‌కి చాలా ఏమంటారంటే చాలామంది చూస్తారు. అందుకోసం గర్ల్ ఫోటో పెట్టాను. ఉన్నాయి బాయ్స్ ఫోటోది కూడా ఉంది. నేను డెమోలో చూపించా అనుకుంటా. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే పెడతాను. ఓకే. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి. ఈ ఫోటో ఉంది. దీన్ని మీరు కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి రీప్లేస్ పెడదామని అనుకుంటే పెట్టుకోవచ్చు. ఫోటో సెలెక్ట్ చేసిన కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళాను. ఈ ఫోటో రీప్లేస్ పెడతా. కానీ ఇక్కడ ఈ ఫోటో అయితే ఆ మిర్రర్ ఎఫెక్ట్ అయితే ఉంటది. మిర్రర్ అంటే మీరు మళ్ళీ అక్కడికెళ్ళకండి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఈ ఆప్షన్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేస్తే సెట్ అయిపోతది. మీ ఫింగర్ తోటి అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి. ఫోటో సెట్ అయింది. ఫోటో అడ్జస్ట్‌మెంట్ మాత్రం కొంచెం బాగా చేసుకోండి. అడ్జస్ట్‌మెంట్ బాగా ఆహ్, చేసుకుంటేనే వీడియోకి చాలా సూపర్ లుక్ అయితే ఉంటది. అసలు మర్చిపోవద్దు. కొంచెం మిస్ అయినా పర్వాలేదు. కొంచెం ఓపికతోటి ప్రతి ఒక్కటి 1 బై 1 అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోండి. ఓకే. ఒక 4 5 ఫోటోస్ వస్తది. లాస్ట్ వరకు ఈజీగా రీప్లేస్ పెట్టుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.